అందరికీ నమస్కారం. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదని అందరూ చెప్తారు. ఒకవేళ అలా చేస్తే మీరు ఇవి కోల్పోతారట. ఏంటవి? ఎందుకు పగిలిన అద్దాన్ని అసలు ఇంట్లో ఉంచకూడదని చెప్తారు? దేన్ని ఆధారం చేసుకొని పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదు అంటున్నారు? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా అద్దం అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే అసలు చెప్పే పనే లేదు. అద్దంతోనే ఇల్లు మరీ కట్టేస్తున్నారు. ఇంట్లో ఒకవైపంతా కేవలం అద్దంతోనే ఫినిషింగ్ కూడా చేయించుకుంటున్నారు. అద్దానికి అంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి అనుకోవచ్చు, ఈ మధ్య కాలంలో అనుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కిటికీలకి అద్దాలనే బిగించుకోవడం ఒక ఆనవాయితీ అయిపోయిందంటే నమ్మండి. అన్నీ అద్దాలే కదా! మరి ఏం చేయాలి? అద్దం పగిలితే ఏమవుతుంది? ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. ఎంత పూరి గుడిసైనా సరే ఒక చిన్న అద్దం ఉంటుంది. కానీ కొన్నిసార్లు అనుకోకుండా ఆ అద్దం అనేది కింద పడి పగిలిపోతూ ఉంటుంది. అయితే పగిలిన అద్దాన్ని ఉపయోగించకూడదని చాలామంది చెప్తారు. అయితే కొంతమంది అద్దం పగిలిపోయింది మంచిది కాదని అసలు పారేస్తారు కూడా. మన పెద్దలు మాత్రం పగిలిన అద్దంలో అస్సలు ముఖాన్ని చూసుకోకూడదు అని చెప్తుంటారు. ఒకవేళ చూసుకుంటే చాలా ప్రమాదం అని, అపశకునాలు జరుగుతాయని చెప్తుంటారు. కానీ ఇప్పుడున్న కాలంలో అందరూ దాన్ని నమ్ముతున్నారా? అదొక మూఢనమ్మకం అని కొట్టిపడేస్తున్నారు. మొహం చూసుకుంటే ఏమవుతుంది అని చాలామంది సమాధానాలు కూడా ఇస్తూ ఉంటారు. సరే, అద్దానికి లక్ష్మీదేవికి ఒక చిన్న లింక్ ఉంది. అదేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పూర్వకాలంలో అద్దాన్ని లక్ష్మీదేవితో పోల్చి చూసేవారట. ఎందుకు అంటే అద్దం ప్రతిబింబం చూపిస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో కదులుతూ ఉంటుంది అని వాళ్ళు నమ్మేవాళ్ళు. కానీ ఆ అద్దం కనుక పగిలితే లక్ష్మీదేవి కూడా ముక్కలైపోతుంది అని వాళ్ళు నమ్మేవాళ్ళట. మీ ఇంట్లో సంపద, శాంతి, ఆనందం వీటన్నింటికీ సంకేతం లక్ష్మీదేవే. ఎప్పుడైతే అద్దం పగిలిపోతుందో ఆ అన్నిటినీ మీరు కోల్పోతారు అని, దానికొక సంకేతంగా అద్దం పగలటం అని చాలామంది నమ్మేవాళ్ళు ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు. అంతేకాకుండా అద్దం పగిలితే ఇంట్లో కష్టాలు తప్పవట, శాంతి అసలే ఉండదట, ఇంకా చాలా సమస్యలు వస్తాయని మన పురాణాల్లో కూడా చెప్పబడింది. మన పెద్దలు పూర్వీకులు కూడా అద్దాన్ని దేవత యొక్క స్వరూపంగా భావిస్తూ ఉండేవాళ్ళు. సరే, మరి జ్యోతిష గ్రంథాల ప్రకారం అద్దం గురించి ఏమన్నా చెప్పారా అంటే, ఇంటికి రాబోయే శక్తులు వెనక్కి వెళ్ళిపోతాయట. ఎప్పుడు ఎలా? అద్దం సరైన దిశలో ఉండాలి అనేది మన జ్యోతిష్యులు చెప్తున్నారు. అద్దం ఇంటికి ముందుగా ఉంటే, దానిలో ప్రతిబింబం ప్రకాశించే విధంగా ఉంటే ఇంటి శక్తి మీద ప్రభావం చూపిస్తుందట. అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇంటి చుట్టూ అద్దాలతోనే అలంకరిస్తున్నారని, వాళ్ళకి సంబంధించిన విషయమే ఇది. అంటే అద్దాల మేడకి సంబంధించిన విషయం ఇది. అద్దం సరైన దిశలో ఉంచాలి, అది ముఖ్యమైన విషయం. అద్దం ఇంటి ముందుగా ఉండడం, దానిలో ప్రతిబింబాలు ప్రకాశించే విధంగా ఉంటే ఇంటి శక్తి మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు. కొందరు అద్దాన్ని వాళ్ళ తల మీద డైరెక్ట్గా ఉంచుతారు, చాలా ఫలితం వస్తుందనో లేకపోతే ఏమవుతుందనో. కానీ అలాంటి ఫలితాలేమీ అద్దం ఇవ్వదు అనే చెప్పొచ్చు. ఇక పురాణాల సంగతి చూస్తే, పగిలిన అద్దంలో ముఖం చూస్తే అది మరణాన్ని సూచిస్తుంది అని పురాణాల్లో ఒక చోట చెప్పడం జరిగింది. అయితే పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే అద్దం ఎలా అయితే తన స్వభావం కోల్పోయి ముక్కలుగా అవుతుందో, మనిషి ప్రాణం కూడా అలాగే ముక్కలవుతుంది అని నమ్ముతూ ఉంటారు. అలాంటి విశ్వాసాలు చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అది కేవలం నమ్మకం అని చెప్పక తప్పదు. మరి పగిలిన అద్దాన్ని వెంటనే మార్చేస్తూ ఉంటారు ఇలాంటి విషయాలన్నీ నమ్మడం వల్ల. ఇంట్లో అసలే ఉంచుకోకూడదని చాలామంది చెప్తూ ఉంటారు కూడా, చేస్తూ ఉంటారు కూడా. ఇక పూజ చేసే సమయంలో అద్దానికి ఏమైనా సంబంధం ఉందా అని మీరు అడిగితే, అద్దం ఉన్నప్పటికీ కూడా పూజా మందిరంలో ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని ఉపయోగించకూడదు. పూజా సమయంలో ఖచ్చితంగా అద్దాన్ని అస్సలే ఉపయోగించకూడదు. ఒక పక్క మనం పూజ చేసుకుంటుంటే అద్దం మీదకు మనసు మళ్ళింది అంటే ఏకాగ్రత లోపించినట్లే కదా. కాబట్టి పూజా సమయంలో అస్సలు అద్దాన్ని ఉపయోగించకూడదు. అంతేకాదు, పగిలిన అద్దం ఒకవేళ ఇంట్లో ఉంటే చేసిన పూజ ఫలం కూడా దక్కదు అని కొంతమంది విశ్వసిస్తూ ఉంటారు. ఆ అద్దంలో ముఖం చూసుకుంటే అది చాలా ప్రమాదకరమైన ఫలితాలు ఇవ్వబోతుందానికి సంకేతంగా చెప్తారు. అందుకే శుభ్రంగా ఉన్న అద్దాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోవాలి. అంటే పగలకుండా నీట్గా ఉన్న అద్దాన్ని. మీరు గమనిస్తే కొన్ని అద్దాలకి
వెనక పెయింట్ పోయి ట్రాన్స్పరెంట్గా కనపడడం, లేకపోతే అద్దం ఫేడ్ అయిపోయి కనపడడం, వంకలుగా అద్దం కనపడడం, ఇలాంటి రకరకాలు ఉంటాయి. వాటిని వేటిని కూడా మీరు మీ దగ్గరలో ఉంచుకోవద్దు. ఒకవేళ అలంకారానికి ఉంచుకున్నా కానీ దాన్ని పదే పదే మీరు చూసే విధంగా మాత్రం అస్సలు ఉంచుకోకండి అని చెప్పేస్తున్నాయి ఈ విషయాలన్నీ. అయితే అద్దం పగిలినప్పుడు అద్భుతమైన శక్తిని ఆహ్వానించే వాస్తు సిద్ధాంతాలు కూడా ఉన్నాయట. అద్దం పగిలిపోవటం వల్ల ఇంట్లో అదృష్టం, సమృద్ధి, ఆనందం ఇవన్నీ తగ్గిపోతాయి అని విశ్వసిస్తారు. పగిలిన అద్దంలో ముఖం చూస్తే దాన్ని చాలా తప్పుగా పరిగణిస్తారు. ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా జ్యోతిష్యులు ఎక్కువగా హెచ్చరిస్తూ ఉంటారు. ఎప్పుడూ పగిలిన అద్దాన్ని చూడొద్దు. వీలైతే దాన్ని మార్చేసి కొత్త అద్దాన్ని కొనుగోలు చేయండి. అప్పుడు మీ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది, శాంతి సంపద కూడా పెరుగుతుంది. నేను చెప్పిన ఈ విషయాల్లో అద్దం గురించి మీకెన్ని విషయాలు తెలుసు? మీకు తెలిసిన విషయాల్ని కామెంట్ చేయండి. అసలు ఇప్పుడు వాడుతున్న కాలాల్లో మొబైల్ స్క్రీన్ కూడా పగిలితే చాలామంది అలాగే వదిలేస్తారు. అలా మీరు కూడా చేస్తున్నారా? మీ మొబైల్ స్క్రీన్ పగిలితే వెంటనే బాగు చేయించుకోండి. నిజానికి ఇదే మూఢనమ్మకమో కాదు. అక్కడి నుంచి ఇంకొంచెం ఎక్కువ పగిలితే మీ చెయ్యే కోసుకుపోయే అవకాశాలుంటాయి. ఇక అది వేరే వాళ్ళకి తగిలినా కూడా ఇబ్బందే కదా. కాబట్టి ముందు పగిలిన సెల్ ఫోన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. కేవలం అద్దం అంటే మన ముఖం చూసుకోవడానికి పెట్టుకున్న ఒక చిన్న పెట్టె లాంటిది మాత్రమే కాదు. మన చేతిలో ఉన్న మొబైల్ కూడా అద్దంతో చేశారని గుర్తుంచుకోవాలి. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలను మీతో షేర్ చేసుకుంటాం. అలాగే మీ అభిప్రాయాలు తీసుకుని ఇంకొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి మేము ప్రయత్నిస్తాం. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానాలు చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తాం. కొత్త వీడియో పెట్టినప్పుడు అప్డేట్ రావాలి అని మీరు అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.